ఓం శ్రీ మాత్రే నమః. రాబోవు నూతన సంవత్సరం 2026 సంవత్సరంలో ధనయోగం ఉన్న రాసుల గురించి నేను వివరిస్తున్నాను. ఈ సంవత్సరం మహర్జాతకులు వీరే, కోటీశ్వరులు అయ్యేది కూడా ఈ రాసుల వారేనండి. ఈ 2026 సంవత్సరం కొన్ని రాసులకు అత్యంత అద్భుతమైన ధనయోగం పట్టబోతుంది. వీరు ఊహించి కూడా ఉండరు, అంత గొప్ప ధనయోగం ఉంటుంది. వీరికి ఎందులోనూ ఎట్టి పరిస్థితిలోనూ ఏదీ కొరత ఉండదండి. ఎటువంటి ప్రయత్నాలు చేసినా, ఎందులో చేయి పెట్టినా, ఏ మూల చూసినా డబ్బే డబ్బు, అంత గొప్పగా ధనయోగం పడుతుంది. అంటే వీరు ప్రయత్నం లేకుండా ఊరికే ఉంటే కూడా డబ్బులు వస్తాయని కాదండి. వీరు చేసేటువంటి ప్రతి ప్రయత్నంలోనూ ఈ 2026 సంవత్సరం అద్భుతమైన ధనయోగాన్ని ఇస్తుంది. దాదాపుగా వీరి దరిద్రం నశించినట్లేనండి, అంత మంచి ధనయోగం వస్తుంది. అటువంటి రాసులు కొన్ని ఉన్నాయి, వాటి గురించి మీరు తెలుసుకోండి. ఇప్పుడు మరికొందరికైతేనేమో అమాంతం ఆస్తులు రావటం, అంటే వీరి బంధువుల వద్ద నుంచో లేదా తల్లిదండ్రుల నుంచో అత్తమామల నుంచో ఏదో ఒక రూపంలో ఆస్తులు అయితే వచ్చి పడుతుందండి. ఆ ఆస్తులు రావటం వల్ల వాటి విలువ పెరిగిపోవడం వల్ల చాలా వరకు ధనయోగం ఉంటుంది వీరికి. స్త్రీ మూలకంగా అదృష్టం రావడం కూడా ఉందండి. అంటే స్త్రీ మూలకంగా అంటే భార్య వల్ల కావచ్చు, స్నేహితురాల వల్ల కావచ్చు, తల్లి వల్ల కూడా కావచ్చు. స్త్రీల వల్ల వీరికి అత్యంత ధనాదాయం వస్తుంది. ఉద్యోగంలో మార్పు రావడం, ఇలా ఏదో ఒక కారణం వీరు చేసేటువంటి ఉద్యోగంలో వీరి కష్టానికి తగిన గుర్తింపు లభించి, లేదా ఉద్యోగం వేరే కంపెనీలకు మారడం చేత, ఇలా రకరకాలైన కారణాల చేత ధనవంతులుగా బాగా బలంగా నిలబడతారనడం పక్కగా జరుగుతుందండి. ఇందులో ఏ సందేహము లేదు. మన తలరాత ఇంతేలే, కష్టాలు మామూలేలే అని చాలా వరకు నీరసించినటువంటి జీవితాల్లో, అంటే చాలామంది బాధపడుతూ ఉంటారు కదా, ఎంత కష్టపడ్డా మన తలరాత మారేది లేదు, కష్టాలు తీరేది లేదు అన్నట్టుగా బాధపడేటువంటి ప్రతి కుటుంబానికి, ప్రతి జీవితానికి కూడా మారబోతూ ఉందండి వారి జీవితం. అంటే వారు ఊహించని విధంగా ఈ 2026 సంవత్సరంలో ఇప్పుడు నేను చెప్పబోయే రాసుల వారి జీవితాల్లో నూతన ఉత్సాహం అనేది ఖచ్చితంగా వస్తుంది. ఇందులో ఏ సందేహం లేదండి. అలాగే రాబోయే నూతన సంవత్సరం 2026 చాలా కుటుంబాలకు సంతోషాన్ని, వెలుగును నింపుతుందని తెలియజేశాం కదా. అటువంటి వెలుగులు మీ జీవితాల్లో కూడా నిండుతుందా? ఇందులో మీ రాశి కూడా ఉన్నదా? ఉంటే గతంలో మీరు పడ్డ కష్టాల నుంచి గట్టెక్కుతారా అన్న విషయాన్ని మీరు ఈ వీడియో ద్వారా తెలుసుకోబోతున్నారు. ఇందులో మీ రాశి కూడా ఉన్నదా చూడండి. ఉంటే ఏదైనా సందేహాలుంటే కామెంట్లో నాకు తెలియచేయండి. మీ సందేహాలకు సరి అయిన వివరణ అయితే నేను అందిస్తానండి. ఇక ఆలస్యం చేయకుండా ఏ రాశులకు ఎలా ఉందో, అంటే ఈ ధనయోగం ఏ రాశికి ఏ రూపంలో వస్తుందో తెలుసుకుందాము. మేషరాశి వారికి 2026 జూన్ నెల నుండి గురుడు చతుర్థ స్థాన సంచారమే అయితే కూడా రజితమూర్తిగా చాలా వరకు అద్భుత ఫలితాలను ఇవ్వబోతున్నాడండి. సహజంగా ఈ చతుర్థ స్థాన సంచారం అంత బాగుండదని అందరూ అంటారు. కానీ మేషరాశి వారికి ఈ చతుర్థ స్థాన సంచారంలో గురుడు రజతమూర్తిగా చాలా వరకు మీకు మంచి చేయబోతున్నాడు. ఆ ఫలితాలు అత్యున్నత విద్యాయోగాన్ని ఇస్తాడండి. విద్యార్థులకు చాలా వరకు ఉన్నత స్థాయికి ఎదగడానికి, అలాగే విదేశాలలో చదువుకోవాలనుకునే ప్రతి ఒక్కరికి కూడా మంచి అవకాశాన్ని ఇస్తాడు. ఉద్యోగస్తులకైతే ఉద్యోగంలో మార్పును సూచిస్తుందండి. అంటే మీరు చేస్తున్నటువంటి ఉద్యోగంలో
కంపెనీలు మారడమా లేక ఉన్నటువంటి స్థాయి నుంచి ఇంకొంచెం పై స్థాయికి ఎదగడమా, ఈ రెండిట్లో ఏదో ఒకటి మీకు ఖచ్చితంగా అయితే ఈ 2026లో జరుగుతుంది. ఆ జరగడం అనేది మీ జీవితానికి ఒక మార్పు అండి. ఎందుకంటే అంత అద్భుతంగా మంచి స్థితికి తీసుకెళ్తాడు ఈ గురుడు. ఆ స్థితిని మీకు ప్రత్యేకంగా ఇవ్వబోతున్నాడండి. అలాగే వాహనాలు అంటే నూతన వాహనాలు కొనుగోలు చేయటము, ఇంకా సొంత గృహాలు లేనటువంటి వారు గృహాలను కొనుగోలు లేదా నూతనంగా నిర్మించడం వంటివి ఈ సంవత్సరం ఖచ్చితంగా జరుగుతుందండి. తల్లి తరపు చాలా వరకు లాభం ఉంటుందండి. అంటే తల్లి లేదా తల్లి తరపున ఉన్నటువంటి బంధువుల వల్ల కానీ మీకు చాలా వరకు లాభాలు ఉంటుంది. అది ఏ విధంగా అనేది వారి వారి జీవితం పైన ఆధారపడి ధనపరంగానా లేకపోతే ఆస్తిపరంగానా ఏదో ఒక రూపంలో మీకైతే ఖచ్చితంగా లాభం ఉంటుంది. పెట్టుబడులు మంచి లాభాలను తేవడం ఖచ్చితంగా జరుగుతుందండి. మీరు దేనిపైనైనా పెట్టుబడి పెట్టి ఉంటే, అంటే ఆస్తులపైన కావచ్చు, భూమిపైన లేదా ఇతరత్ర బంగారు ఆభరణాలపైన కావచ్చు, ఇంకా మీ పెట్టుబడులు కొన్ని కంపెనీలపైన షేర్లు కొనడము వంటి ఎందులో ఉన్నా కూడా చాలా వరకు మంచి లాభాలను అయితే తెస్తుందండి. ఈ లాభాల పంట మీ జీవితంలో ఒక మైలురాయి. ఇది బాగా గుర్తుంచుకోండి ఈ విషయాన్ని. ఈ లాభము అనడం అనేది మీ జీవితంలో ప్రతి సంవత్సరము ఉన్న లాభాల కన్నా కూడా ఈ 2026లో వచ్చేటువంటి లాభం ఒక మైలురాయి వంటిదండి. ఇలా చాలా విషయాలు మీకు అనుకూలంగా జరుగుతుందండి. ఆదాయం విషయంలో చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. కాబట్టి ఈ మేషరాశి వారు వాహనాలను కొనుగోలు విషయంలో జూన్ తర్వాత, అంటే 2026 సంవత్సరం జూన్ తర్వాత ప్రయత్నించడం చాలా మంచిదండి. ఈ విషయాన్ని కూడా గుర్తుంచుకొని జూన్ తర్వాత మాత్రమే ప్రయత్నించండి. మిథున రాశి వారికి 2026 జూన్ వరకు గురుడు జన్మంలో సువర్ణమూర్తిగా వీరు పట్టిందల్లా బంగారమయమయ్యే అవకాశాన్ని ఇస్తాడండి. అలాగే అధికారము, సంపద, మీ మాటల బలంతో ఎన్నో లాభాలను పొందేటువంటి అవకాశాన్ని కూడా ఇస్తున్నాడండి. అంటే రాజకీయ నాయకులకు ఎన్నో రోజులుగా ప్రయత్నించేటువంటి పదవులు దక్కేటువంటి అవకాశం ఉందండి. సంపద విషయానికి వస్తే మీరు ప్రతి అడుగు సంపద వైపే వేస్తారనడం ఈ 6 నెలలు ఖచ్చితంగా జరుగుతుంది. మీ మాటల బలంతో ఎన్నో విషయాల్లో లాభాల బాటను అనుసరించేటువంటి అవకాశం ఉంటుంది. ఆ లాభాలు మీ మాటలకు అనుగుణంగా, మీకు అనుగుణంగా ఎంతో బలంగా కూడా ఉంటుందండి ఈ 6 మాసాలు. అలాగే అధికారుల వలన చాలా వరకు లాభం ఉంటుందండి. అంటే అధికారులు మీకు సహకరిస్తారని ఇందు మూలంగా తెలియజేస్తున్నాను. కోర్టు చిక్కులు తొలగి ఆస్తిపరమైనటువంటి లాభాలు పొందే అవకాశాలు ఉన్నాయండి. చాలా కాలంగా కోర్టు కేసులు వగైరాల్లో ఇబ్బంది పడుతూ ఉండేటువంటి వారు, అంటే మీ సొంత ఆస్తి కూడా కోర్టు కేసుల వల్ల మీరు అనుభవించలేనటువంటి విషయాలు ఏదైనా ఉంటే కూడా ఈ 6 మాసాల్లో ఓ కొలిక్కి వచ్చి వాటి మూలంగా కూడా లాభాలను పొందేటువంటి అవకాశాలు ఈ మిథున రాశి వారికి ఉందండి. ధనస్సు రాశి వారికి 2026 సంవత్సరం అంత గొప్పగా గత 5 సంవత్సరాల కాలంలో ఎన్నడూ లేదండి. ఈ 2026 వీరికి ఆదాయము విపరీతంగా వస్తుంది. అదేవిధంగా అదృష్టం అమాంతం వరిస్తుందండి వీరిని. ఏ విషయంలో అయినా సరే వీరి వైపుకు అదృష్టం అనేది వరిస్తుంది. ప్రతి దాంట్లోనూ కనక వర్షమేనండి. ఆస్తుల వలన వ్యాపార పరంగా మంచి లాభాల పంట ఉంటుంది. స్థిరాస్తులు ఏదైతే ఉంటుందో వాటిలో అభివృద్ధి, ఇంట శుభకార్య సూచన, మిత్ర సహాయంతో గొప్ప స్థితికి చేరుకునేటువంటి అవకాశం ఉందండి. వీరికి 12 రాసులలోకెల్లా కూడా ఆదాయ విషయంలో గొప్ప అభివృద్ధి ఉంటుందండి. ఎక్కువగా ఆస్తుల వల్ల, అదేవిధంగా వ్యాపార పరంగా మంచి లాభాలు అయితే ఉంటుంది. వీరి జీవితంలో ఒక మలుపు తిరిగేటువంటి అవకాశం అండి 2026. ఇలాగే ఇంకా
12 రాశుల విషయాలు ప్రతి రాశికి సపరేట్గా వివరిస్తానండి తర్వాత వీడియోలో. నమస్కారం.